నోబెల్ బహుమతి అనేది ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారాల్లో ఒకటి. మానవాళికి గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చిన వ్యక్తులు లేదా సంస్థలను గౌరవించడానికి ఈ అవార్డుల్ని ఇస్తారు. నోబెల్ బహుమతి చరిత్ర గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నోబెల్ బహుమతిని స్వీడన్కు చెందిన శాస్త్రవేత్త, ఇంజనీర్ మరియు పారిశ్రామికవేత్త అయిన ఆల్ఫ్రెడ్ బర్నార్డ్ నోబెల్ జ్ఞాపకార్థం ప్రవేశపెట్టారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ ఈయన ప్రఖ్యాత పేలుడు పదార్థమైన డైనమైట్ను కనుగొన్నారు. ఈ ఆవిష్కరణ మరియు ఇతర వ్యాపారాల ద్వారా ఆయనకు అపారమైన సంపద వచ్చింది. 1896లో మరణించడానికి ముందు ఆల్ఫ్రెడ్ నోబెల్ తన ఆస్తిలో ఎక్కువ భాగాన్ని ఒక ట్రస్టుకు కేటాయించాలని వీలునామా రాశారు. ఈ నిధి నుండి వచ్చే వడ్డీని ప్రతి సంవత్సరం మానవాళికి గొప్ప ప్రయోజనాన్ని చేకూర్చిన వ్యక్తులకు బహుమతులుగా ఇవ్వాలని ఆయన కోరుకున్నారు. 1900లో నోబెల్ ఫౌండేషన్ స్థాపించబడింది. మొదటి నోబెల్ బహుమతులు 1901లో ప్రదానం చేయబడ్డాయి. నోబెల్ బహుమతి యొక్క ముఖ్య ఉద్దేశం వ్యక్తుల యొక్క మేధస్సు, కృషి మరియు ఆవిష్కరణలను గుర్తించి ప్రపంచ అభివృద్ధికి మరియు శాంతికి వారిని ప్రోత్సహించడం. నోబెల్ బహుమతి ఎందుకిస్తారో ఇప్పుడు చూద్దాం. మానవాళికి అత్యంత ప్రయోజనకరంగా ఉండే గొప్ప ఆవిష్కరణలు, పరిశోధనలు లేదా సేవలు చేసినందుకు నోబెల్ బహుమతిని ఇస్తారు. ప్రస్తుతం ఈ బహుమతిని 6 రంగాల్లో ఇస్తున్నారు. భౌతిక శాస్త్ర రంగంలో అత్యుత్తమ ఆవిష్కరణలు చేసినందుకు. రసాయన శాస్త్ర రంగంలో అత్యుత్తమ ఆవిష్కరణలు చేసినందుకు. వైద్యం లేదా శరీర ధర్మశాస్త్ర రంగంలో ముఖ్యమైన ఆవిష్కరణలు చేసినందుకు. సాహిత్యంలో విశేషమైన కృషి చేసినందుకు. శాంతి, ప్రపంచ శాంతి, అంతర్జాతీయ సోదరభావం మరియు నిరాయుధీకరణ కోసం విశేష కృషి చేసిన వ్యక్తులు లేదా సంస్థలకు అవార్డులనిస్తారు. ఆర్థిక శాస్త్రం, ఇది ఆల్ఫ్రెడ్ నోబెల్ వీరునామాలు లేదు. దీనిని 1969 నుండి స్వీడన్ సెంట్రల్ బ్యాంక్ ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం ఇవ్వటం ప్రారంభించింది. నోబెల్ బహుమతుల్ని సాధారణంగా ఒక రంగంలో అత్యుత్తమ కృషి చేసిన వ్యక్తులకిస్తారు. అయితే ఒక బహుమతిని గరిష్టంగా 3 వ్యక్తులు పంచుకోవచ్చు. శాంతి బహుమతిని వ్యక్తులతో పాటు అంతర్జాతీయ శాంతి కోసం పనిచేసే సంస్థలకు కూడా ఇవ్వచ్చు. ఈ బహుమతులను మరణించిన వారికి పాస్ట్యుమస్లీ ఇవ్వరు. కానీ ఒక వ్యక్తికి బహుమతి ప్రకటించిన తర్వాత వారు మరణిస్తే ఆ బహుమతిని వారికి ప్రదానం చేస్తారు. గ్రహీతలకు బంగారు పతకం, డిప్లొమా మరియు గణనీయమైన నగదు పురస్కారం లభిస్తాయి. ఆల్ఫ్రెడ్ నోబెల్ తన వీలునామాలో ఈ బహుమతులను అందించడానికి 4 వేరువేరు సంస్థలను పేర్కొన్నారు. వీటిని నోబెల్ ఫౌండేషన్ పర్యవేక్షిస్తుంది. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు ఆర్థిక శాస్త్రం రంగంలో రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వారు బహుమతిని ప్రదానం చేస్తారు. వైద్యశాస్త్ర రంగంలో నోబెల్ బహుమతిని కెరోలిన్స్కా ఇన్స్టిట్యూట్లోని నోబెల్ అసెంబ్లీ వారు ప్రదానం చేస్తారు. సాహిత్యం రంగంలో స్వీడిష్ అకాడమీ వారు బహుమతిని ప్రదానం చేస్తారు. శాంతి రంగంలో నార్వేజియన్ నోబెల్ వారు బహుమతిని ప్రదానం చేస్తారు. ప్రతి సంవత్సరం విజేతలను అక్టోబర్లో ప్రకటిస్తారు మరియు ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి అయిన డిసెంబర్ 10వ తేదీన బహుమతుల్ని ప్రదానం చేస్తారు. మొదటి నోబెల్ బహుమతులు 1901లో 5 విభాగాల్లో అందించబడ్డాయి. ఆ సంవత్సరం బహుమతి పొందినవారు శాంతి విభాగంలో హెన్రీ డునాంట్, స్విట్జర్లాండ్ మరియు ఫ్రెడరిక్ ప్యాసీ, ఫ్రాన్స్. భౌతిక శాస్త్ర విభాగంలో విల్హెల్మ్ రాంట్జెన్, జర్మనీ. రసాయన శాస్త్ర విభాగంలో జోకబస్ హెన్రికెస్ వాంట్ హాఫ్, నెదర్లాండ్స్. వైద్యం లేదా శరీర ధర్మశాస్త్ర విభాగంలో ఎమిల్ అడాల్ఫ్ వాన్ బెహరింగ్, జర్మనీ. సాహిత్య విభాగంలో సుల్లే ప్రుధమ్మే, ఫ్రాన్స్. భారతదేశానికి చెందిన పౌరసత్వం ఉన్నవారు లేదా భారతీయ సంతతికి చెందినవారు ఇప్పటివరకు 9 మంది నోబెల్ బహుమతిని గెలుచుకున్నారు, 2019 వరకు ఉన్న సమాచారం ప్రకారం. రవీంద్రనాథ్ ఠాగూర్ 1913వ సంవత్సరంలో సాహిత్యం రంగంలో నోబెల్ బహుమతి పొందారు. సర్ సివి రామన్ 1930, భౌతిక శాస్త్రం. హర్గోబింద్ ఖురానా 1968, వైద్యం, భారతీయ సంతతికి చెందిన అమెరికన్. మదర్ తెరీసా 1979, శాంతి. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ 1983, భౌతిక శాస్త్రం, భారతీయ సంతతికి చెందిన అమెరికన్. అమర్త్యసేన్ 1998, ఆర్థిక శాస్త్రం, భారతీయ సంతతికి చెందిన అమెరికన్. వెంకట్రామన్ రామకృష్ణన్ 2009, రసాయన శాస్త్రం, భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్ మరియు అమెరికన్. కైలాస్ సత్యార్థి 2014, శాంతి. అభిజిత్ బెనర్జీ 2019, ఆర్థిక శాస్త్రం, భారతీయ సంతతికి చెందిన అమెరికన్. రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయుడు మరియు మొదటి ఏసియావాసి. మహాత్మాగాంధీ శాంతి బహుమతికి పలుమార్లు 1937, 1938, 1939, 1947లో నామినేట్ అయ్యారు.
కానీ ఆయన ఎప్పుడూ నోబెల్ బహుమతిని అందుకోలేదు. మహాత్మా గాంధీ శాంతి రంగంలో నోబెల్ బహుమతికి నామినేట్ అయ్యారు. ఆయన మొత్తం 5 సార్లు 1937, 1938, 1939, 1947 మరియు 1948లో హత్యకు కొన్ని రోజుల ముందు నామినేట్ అయినా ఆయనకు ఎప్పుడూ నోబెల్ బహుమతి లభించలేదు. సాధారణంగా నోబెల్ బహుమతికి నామినేట్ అయిన వారి పేర్లను మరియు నామినేట్ చేసిన వారి పేర్లను 50 సంవత్సరాల వరకు గోప్యంగా ఉంచుతారు. అయితే 2025 నోబెల్ బహుమతికి సంబంధించి ఇప్పటికే విజేతలు ప్రకటించాయి మరియు కొన్ని విభాగాల్లో నామినేట్ అయినట్లుగా వార్తల్లో వచ్చిన ప్రముఖులున్నారు. 2025 నోబెల్ బహుమతి విజేతలు మరియు వార్తల్లో వచ్చిన నామినేషన్లు గనక మనం గమనిస్తే, వైద్యశాస్త్రంలో 2025 నోబెల్ బహుమతిని 3 శాస్త్రవేత్తలు గెలుచుకున్నారు. మేరీ ఈ బ్రమ్కో అమెరికా, ఫ్రెడ్ వామ్స్టేల్ అమెరికా మరియు షిమోన్ సాకగుచి జపాన్. కారణం, పెరిఫెరల్ ఇమ్యూన్ టాలరెన్స్కు సంబంధించిన వారి ఆవిష్కరణలకు గాను ఈ బహుమతి లభించింది. ఈ పరిశోధన రోగ నిరోధక వ్యవస్థ నియంత్రణ గురించి ప్రాథమిక జ్ఞానాన్ని అందించింది. భౌతిక శాస్త్రంలో 2025 నోబెల్ బహుమతిని 3 శాస్త్రవేత్తలు గెలుచుకున్నారు. జాన్ క్లార్క్ బ్రిటిష్, మిషెల్ హెచ్ డెబొరెట్ ఫ్రెంచ్ మరియు జాన్ ఎం మార్టినెస్ అమెరికా. కారణం, ఎలక్ట్రిక్ సర్క్యూట్లో స్థూల, క్వాంటమ్ మెకానికల్ టన్నలింగ్ మరియు ఎనర్జీ క్వాంటైజేషన్ ఆవిష్కరణ గాను వీరికి పురస్కారం లభించింది. ఇది క్వాంటమ్ కంప్యూటింగ్ మరియు క్వాంటమ్ టెక్నాలజీలకు పునాది వేసింది. నోబెల్ శాంతి బహుమతికి నామినేషన్ల గురించి నార్వేజియన్ నోబెల్ కమిటీ మార్చి 5వ తారీఖు 2025న అధికారికంగా మొత్తం 338 మంది అభ్యర్థులు, అంటే 244 మంది వ్యక్తులు మరియు 94 సంస్థలు నామినేట్ అయినట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే విజేతల ప్రకటన వరకు నామినీలు ఎవరు అనేది అధికారికంగా తెలియదు. కానీ వార్తల్లో వచ్చిన కొందరి ప్రముఖులు ఎలాన్ మస్క్ భావ ప్రకటనా స్వేచ్ఛ మరియు మానవ హక్కులపై చేసిన కృషికి గాను యూరోపియన్ ఎంపీ బ్రాంక్ గ్రీమ్స్ నామినేట్ చేశారు. డొనాల్డ్ ట్రంప్, ఈయన పేరు కూడా నామినేషన్ రేసులో వినిపించింది, కానీ నామినేషన్ గడువు ముగిసిన తర్వాత వచ్చినట్లుగా వార్తలొచ్చాయి. ఫ్రాన్సిస్కా అల్బానిస్, వెస్ట్ బ్యాంక్ మరియు గాజాపై యుఎన్ స్పెషల్ ప్రతినిధిగా చేసిన ఆమె కృషికి. ఇస్సా ఆంబ్రో అండ్ జెఫ్ హాల్పర్, పాలస్తీనియన్ల ప్రాథమిక హక్కుల పరిరక్షణకు కృషి చేసినందుకు. ఇమ్రాన్ ఖాన్, పాకిస్తాన్ మాజీ ప్రధాని. నోబెల్ కమిటీ నియమాల ప్రకారం నామినేట్ అయిన వ్యక్తి చివరికి బహుమతి గెలుచుకునే వ్యక్తి అవుతారు అనే గ్యారంటీ లేదు. కొన్ని విభాగాలకు విజేతలను మాత్రమే ప్రకటించి నామినేషన్ల జాబితాను 50 సంవత్సరాల వరకు గోప్యంగా ఉంచుతారు. మొత్తంగా చూస్తే నోబెల్ బహుమతి అనేది కేవలం ఒక గౌరవం మాత్రమే కాదు, మానవాళి పురోగతికి మరియు శాంతి స్థాపనకు ఒక నిత్య స్ఫూర్తిగా నిలుస్తుంది. రవీంద్రనాథ్ ఠాగూర్ నుండి ఈ సంవత్సరం విజేతల వరకు ప్రతి గ్రహీత వారి అద్భుతమైన కృషి ద్వారా చరిత్రలో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వారసత్వాన్ని గుర్తు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర, సాహిత్య మరియు శాంతి రంగాల్లో గొప్ప ప్రభావం చూపే టర్పంజావిద్దలను మన స్ఫూర్తిగా తీసుకోవాలి. మానవాళికి ఉపయోగపడే కృషికి మించిన గొప్ప పురస్కారం మరొకటి లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ నవీన్. నమస్తే.